పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి. ఈ రోజు మరి చూసినట్టుగైతే బీజేపీ పార్టీలో కీలకమైన నేతలందరూ తెలంగాణ నేతలు జాయిన్ అయ్యారు. మనతో చూస్తున్నాము ఒకవైపు మాజీ ఎంపీ సిద్ధరాం నాయక్ ఉన్నారు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జలగం కుమారుడు జలగం వెంకట్రావు ఉన్నారు. మనం అడుగుదాం సార్, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడానికి కారణం? తెలంగాణ దేశాభివృద్ధిని చూసి మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇప్పుడు జరిగినట్టు పరిణామాలను చూస్తూ ఉన్నారు. అందుకోసం ఆ అభివృద్ధిని చూసి వారి ఆశయాలకు మేము ఆకర్షితులమై ఐడియాలజీ వారికి ఉన్నటువంటి పాలసీ వాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఆ పీట వీస్తున్నారో దాన్ని ఆకర్షితులయ్యే నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరాను. వారి నాయకత్వంలో వారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి మీకు అంటే మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తారా, ఇలాంటి హామీలు ఏమైనా ఇచ్చారా బీజేపీ నుంచి ఏమన్నా? నేను నా ఆశయం పూర్తి చేయాలని, అది వారిని రేపు వాళ్ళు మా పరితనం మాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి తప్పకుండా నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ నుంచి బయట రావడానికి ప్రధానమైన కారణం ఇక దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చాలా అస్తవ్యస్తలో ఉంది. మేము అలాంటి వాళ్ళు ఉద్యమకారులకు మాకు కొంత గత అనేక సంవత్సరాల నుంచి మాకు ప్రాధాన్యత లేదు. దాన్ని నేను చెప్పడమే కాదు, యావత్ తెలంగాణకు తెలుసు, దేశంలో తెలిసిన వాళ్ళకి తెలుసు, మీడియాకు కూడా తెలుసు.